హై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సాల్ట్ అనాలిసిస్కి సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా టోటల్ కంప్లీట్ సాల్ట్ అనాలిసిస్ ప్రొసీజర్ చెప్పుకోవాలంటే చాలా లెందీ ప్రాసెస్. కాబట్టి నేను పార్ట్ వైజ్గా ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు కూడా 2 or 3 వీడియోస్ సాల్ట్ అనాలిసిస్ మీద చేస్తున్నాను. సో అగైన్ ఇంకొంచెం క్లారిటీగా కొంతమంది అడుగుతున్నారు, అసలు ఎగ్జామ్లో మనం ఆ ప్రొసీజర్ ఎలా రాయాలి, సాల్ట్ అనాలిసిస్కి సంబంధించి ఎగ్జామ్లో అడిగినప్పుడు ఎలా మనం దాన్ని రిప్రజెంట్ చేయాలి అని అడుగుతున్నారు. అందుకోసం నేను ఏం చేశానంటే డైరెక్ట్గా సాల్ట్ అనాలిసిస్కి సంబంధించిన సిస్టమేటిక్ ప్రొసీజర్ పీడిఎఫ్ మెటీరియల్ ఓపెన్ చేసి దాని సహాయంతో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగా ఎగ్జామ్లో మీరు కూడా మీకు ఇచ్చినటువంటి ఆన్సర్ పేపర్ని 3 కాలమ్స్ కింద డివైడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మీకు సాల్ట్ అనాలిసిస్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చనే ఎగ్జామ్లో అడిగేది. దాంట్లో క్వశ్చన్ అడిగే పద్ధతి కూడా ఎలా ఉంటుందంటే ఐడెంటిఫై ద క్యాటైన్ అండ్ యానైన్ ఇన్ ద గివెన్ అన్నోన్ సాల్ట్ అండ్ రిపోర్ట్ ద కరెక్ట్ యానైన్ అండ్ క్యాటైన్ అండ్ నేమ్ ఆఫ్ ద సాల్ట్ అని అడుగుతాడు. సో మీరేం చేయాలంటే మీకు ఇచ్చినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్లో ఇలా 3 కాలమ్స్గా డివైడ్ చేసుకొని ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్ అండ్ ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూ మనకు వచ్చినటువంటి అబ్జర్వేషన్ అనే కాలంలో రాస్తూ అండ్ ఆ అబ్జర్వేషన్ని బేస్ చేసుకొని ఇన్ఫరెన్స్ ఏంటి అంటే కన్క్లూజన్ ఏంటి, మనము దాని రిపోర్ట్ అక్కడ ఇన్ఫరెన్స్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మనం చేయాల్సినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఎలా చేయాలి అనేది థియరిటికల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో ఇది నేను సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాను. ఇది ఫస్ట్ పార్ట్ అనుకోండి. ఈ ఫస్ట్ పార్ట్లో నేను జస్ట్ ఈ కలర్, ఫిజికల్ స్టేట్, యాక్షన్ ఆఫ్ హీట్ అండ్ ఫ్లేమ్ టెస్ట్ వీటి గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ యానైన్ ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్, క్యాటైన్ ఐడెంటిఫికేషన్ కన్ఫర్మేషన్ తర్వాత డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్. ఇక్కడ కలర్, ఫస్ట్ కలర్ ఏంటి? ఈ కలర్ అంటే యాక్చువల్గా మన సిలబస్లో టోటల్ 24 సాల్ట్స్ ఉన్నాయి. ఓకే, 24 సాల్ట్స్ ఉన్నాయి. ఈ 24 సాల్ట్స్లో 6 సాల్ట్స్ కలర్డ్ సాల్ట్స్. ఈ 6 సాల్ట్స్ మీకు ఎగ్జామ్లో ఈ 6 సాల్ట్స్లో ఏదో ఒక సాల్ట్ వస్తే చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ కాపర్ సాల్ట్ అడిగాడు అనుకోండి ఎగ్జామ్లో. కాపర్కి సంబంధించిన 2 సాల్ట్స్ ఉంటాయి మనకు. కాపర్ సల్ఫేట్ ఉంటుంది అండ్ కాపర్ నైట్రేట్ ఉంటుంది. సో ఒకవేళ కాపర్ సల్ఫేట్ మనకి ఎగ్జామ్లో ఇస్తే అది బ్లూ కలర్లో ఉంటుంది. సో కాపర్ నైట్రేట్ కూడా బ్లూ కలర్లోనే ఉంటుంది. మరి 2 బ్లూ కలర్లో ఉన్నప్పుడు అది మనకిచ్చిన సాల్ట్ కాపర్ సల్ఫేటా లేదంటే కాపర్ నైట్రేటా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇది లైట్ బ్లూ కలర్లో ఉంటుంది కాపర్ సల్ఫేట్, ఇది బ్రైట్ బ్లూ కలర్లో ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్ట్ మనం దాని కలర్ని చూసే అది కాపర్ సల్ఫేటా లేదా కాపర్ నైట్రేటా అనేది అలానే చెప్పేసేయచ్చు. నెక్స్ట్ ఒకవేళ మనకి ఇచ్చినటువంటి సాల్ట్ గ్రీన్ కలర్లో ఉందనుకోండి. గ్రీన్ కలర్లో ఉంటే అది ఫెర్రస్ సాల్ట్. మన సిలబస్లో ఉండేది ఒకే ఒక ఫెర్రస్ సాల్ట్, దట్ ఈస్ ఫెర్రస్ సల్ఫేట్. ఇది లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, లైట్ గ్రీన్ కలర్. అండ్ కొన్ని బుక్స్లో దీన్ని గ్రీనిష్ ఎల్లో అని కూడా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ గ్రీన్ కలర్లోనే ఉండే ఇంకొక సాల్ట్ నికెల్ నైట్రేట్. నికెల్కి సంబంధించిన ఒకే ఒక సాల్ట్ మన సిలబస్లో ఉండేది, దట్ ఈస్ నికెల్ నైట్రేట్. నికెల్ నైట్రేట్ చాలా బ్రైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ మనం జస్ట్ అలా చూడగానే దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, చాలా బ్రైట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ రకంగా మనకు గ్రీన్ కలర్లో 2 సాల్ట్స్, బ్లూ కలర్లో 2 సాల్ట్స్. అండ్ నెక్స్ట్ పింక్ కలర్లో 2 సాల్ట్స్ ఉంటాయి. సో చూద్దాం, మ్యాంగనీస్ సంబంధించిన 2 సాల్ట్స్ మన సిలబస్లో ఉన్నాయి, మ్యాంగనీస్ సల్ఫేట్ అండ్ మ్యాంగనీస్ క్లోరైడ్. మ్యాంగనీస్ సల్ఫేట్ ఈ 2 కూడా పింక్ కలర్లోనే ఉంటాయి. అయితే ఈ రెండిటికి పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు, కానీ బట్ ఈ మ్యాంగనీస్ సల్ఫేట్ అనేది కొద్దిగా లైట్ కలర్లో ఉంటుంది, లైట్ పింక్లో ఉంటుంది. ఇది మ్యాంగనీస్ క్లోరైడ్ బ్రైట్, అంటే దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు అది బ్రైట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనము బ్లూ కలర్లో ఉంటే కాపర్ సల్ఫేట్ లేదా కాపర్ నైట్రేట్ అయి ఉంటుంది. లైట్ గ్రీన్ కలర్లో ఐరన్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్. బ్రైట్ గ్రీన్ కలర్లో ఉంటే నికెల్ నైట్రేట్. పింక్ కలర్లో ఉంటే మ్యాంగనీస్ సాల్ట్స్, మ్యాంగనీస్ సల్ఫేట్ కానీ మ్యాంగనీస్ క్లోరైడ్ కానీ. ఈ విధంగా మనము 6 సాల్ట్స్ని జస్ట్ దాని కలర్ని చూసే మనము ఈజీగా చెప్పేయచ్చు. సో అది మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తామన్నమాట. ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేసేది ఏముండదు, జస్ట్ అబ్జర్వ్ చేస్తాము. అబ్జర్వ్ చేస్తే బ్లూ కలర్లో కానీ ఉంటే మేబీ కాపర్ సాల్ట్ అని రాస్తాం ఇక్కడ.
ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, మనకు వచ్చిన అబ్జర్వేషన్ని బట్టి రెస్పెక్టివ్ పాయింట్ ఒకటి రాస్తే సరిపోతుంది. లైట్ గ్రీన్ కలర్లో ఉంటే ఫెర్రస్ సల్ఫేట్ లేదా ఫెర్రస్ సాల్ట్. పేల్ పింక్ కలర్లో ఉంటే మ్యాంగనీస్ సాల్ట్. మ్యాంగనీస్ సాల్ట్స్ ఎన్ని ఉన్నాయి, మనకు 2 సాల్ట్స్ ఉన్నాయి, మ్యాంగనీస్ క్లోరైడ్ సల్ఫేట్ అండ్ మ్యాంగనీస్ క్లోరైడ్. గ్రీన్ కలర్లో ఉంటే మేబీ నికెల్ సాల్ట్ అని రాస్తాం. ఇక్కడ గ్రీన్ కలర్ 2 టైమ్స్ వచ్చింది మనకు, సెకండ్ పాయింట్లో వచ్చింది, ఫోర్త్ పాయింట్లో వచ్చింది. సెకండ్ పాయింట్లో లైట్ గ్రీన్ ఫెర్రస్ సాల్ట్, ఫోర్త్ పాయింట్లో గ్రీన్ అని ఇచ్చున్నాడు, అంటే బ్రైట్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు, దట్ ఈజ్ నికెల్ సాల్ట్. అండ్ ఫైనల్లీ ఒకవేళ మనకు బ్లూ కలర్లో మనకి ఇచ్చిన సాల్ట్ బ్లూ కలర్ లేదు, గ్రీన్ కలర్లో లేదు, బ్రైట్ గ్రీన్ కలర్లో కూడా లేదు, పింక్ కలర్లో కూడా లేదు, అంటే ఈ 4 అబ్జర్వేషన్ లేవు. మనకిచ్చిన సాల్ట్ వైట్గా ఉంది, వైట్ కలర్లో ఉంది, దాన్ని మనం కలర్లెస్ అంటాం. కలర్లెస్గా ఉంటే అప్పుడు ఏం రాయాలి, అబ్జర్వేషన్ ఇన్ఫరెన్స్లో కాపర్ సాల్ట్, ఐరన్ సాల్ట్, మ్యాంగనీస్ సాల్ట్, నికెల్ సాల్ట్ ఆబ్సెంట్ అని రాయాలి. ఓకే, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నా, ఈజీగానే అర్థమై ఉంటుంది. సో కలర్డ్ సాల్ట్స్ వస్తే యు ఆర్ ఏ లక్కీ ఫెలో అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే జస్ట్ కలర్ని చూస్తే నువ్వు ఆ సాల్ట్ అనేది ఏదో ఈజీగా చెప్పేయచ్చు. సో ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్, నాది ఇంకొక వేరే ఛానల్ ఉంది, ఆ ఛానల్ పేరు రీడ్స్ హుస్సేన్, రాసుకోండి, రీడ్స్ READS రీడ్స్ హుస్సేన్. సో ఈ ఛానల్లో నేను మెయిన్గా ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. అంటే ఇక్కడ మన ఛానల్లో కెమిస్ట్రీ ఎలా అయితే డిస్కస్ చేస్తున్నానో అలానే ఈ ఛానల్లో కెరీర్ గైడెన్స్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, డిఫరెంట్ నోటిఫికేషన్స్, ఇలా స్టూడెంట్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువగా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ చేయబోతున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో ఫిజికల్ స్టేట్. ఇక్కడ ఫిజికల్ స్టేట్లో మీకు ఇచ్చిన సాల్ట్ క్రిస్టలైన్ సాల్టా, అమర్ఫస్ సాల్టా. క్రిస్టలైన్ సాల్ట్ అంటే ఇచ్చిన సాల్ట్ కొద్దిగా మనకు సాల్ట్ యూజ్ చేస్తాం కదా ఇంట్లో, గరుగుగా కొద్దిగా క్రిస్టలైన్గా ఉంటుంది. అమర్ఫస్ అంటే మెత్తగా పౌడర్ లాగా ఉంటుంది. మీకు ఇచ్చిన సాల్ట్ని మీరు జస్ట్ టచ్ చేసి చూస్తే మీకు తెలిసిపోతుంది. కొంచెం రఫ్గా ఉంటే క్రిస్టలైన్ అని రాయండి ఇక్కడ, లేదు మెత్తగా పౌడర్ లాగా ఉందంటే అమర్ఫస్ అని రాయండి. దట్స్ ఆల్, ఫిజికల్ స్టేట్. నెక్స్ట్ వన్, యాక్షన్ ఆఫ్ హీట్. ఈ యాక్షన్ ఆఫ్ హీట్లో ఏం చేస్తామంటే మనకిచ్చిన సాల్ట్ని టెస్ట్ ట్యూబ్లో, డ్రై టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దాన్ని హీట్ చేస్తాము. హీట్ చేసినప్పుడు ఇక్కడ చాలా అబ్జర్వేషన్స్ ఇచ్చున్నాడు. ఈ అబ్జర్వేషన్స్ అన్నీ మనం ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. ఈ అబ్జర్వేషన్స్లో ఏదో ఒక అబ్జర్వేషన్ రాస్తాం. ఒకవేళ మీకు ఇచ్చిన సాల్ట్ని హీట్ చేసినప్పుడు అది ఎల్లోకి టర్న్ అయిందనుకోండి, హీట్ చేసినప్పుడు ఎల్లో కలర్కి మారిందనుకోండి, అది లెడ్ సాల్ట్ అని మనం చెప్పవచ్చు, మేబీ లెడ్ సాల్ట్. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఇది ఎల్లోగా మారొచ్చు, లేదంటే దీన్ని మనము రెడిష్ బ్రౌన్ కలర్ అని కూడా అంటూ ఉంటాం. రెడిష్ బ్రౌన్ కలర్కి మారుతుంది. లెడ్ సాల్ట్స్లో చాలా ఇంపార్టెంట్ సాల్ట్స్ లెడ్ నైట్రేట్, PbNO3 టేకెన్ ట్వైస్. లెడ్ నైట్రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఇచ్చిన సాల్ట్ కానీ లెడ్ నైట్రేట్ కానీ అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనం హీట్ చేసినప్పుడు క్రాకింగ్ సౌండ్స్ వస్తాయి, చిటపట అనే సౌండ్స్ వస్తాయి. ఆ క్రాకింగ్ సౌండ్స్ వచ్చి కలర్ చేంజ్ అవుతుంది. అలా జరిగితే అది లెడ్ నైట్రేట్ అని మనసులో పెట్టుకోండి. సో ఇక్కడైతే మీరు రాయొద్దు, జస్ట్ మేబీ లెడ్ సాల్ట్ అని మాత్రమే రాయండి. ఓకే, క్రాకింగ్ సౌండ్స్తో పాటు మీకు రెడిష్ బ్రౌన్ వేపర్స్ లేదా ఎల్లో వేపర్స్ వస్తే అది లెడ్. నెక్స్ట్ అలా కాకుండా మీకు ఇచ్చిన సాల్ట్ బ్లూ కలర్డ్ సాల్ట్ అయి ఉండి అది బికమ్స్ కలర్లెస్, హీట్ చేసినప్పుడు దాని కలర్ బ్లూ కలర్ అనేది డిజపియర్ అయితే అది కాపర్ సాల్ట్ అని చెప్పవచ్చు. దీన్ని ప్రత్యేకంగా మనం మళ్ళీ కాపర్ సాల్ట్ అని చెప్పేసి యాక్షన్ ఆఫ్ హీట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఉందా చెప్పండి మీరే? బ్లూ కలర్లో ఉంటే అది కాపరే కదా, ఇంకా వేరే సాల్ట్ ఏమి ఉండదు. సో కాబట్టి ఈ యాక్టివిటీ చేయకుండానే మనం ఈ పాయింట్ అయితే రాయొచ్చు. సో మీరు చేసినా అదే వస్తుంది. మనము ఏమవుతుందంటే ఆ కాపర్ సల్ఫేట్ సాల్ట్ని హీట్ చేసినప్పుడు దాంట్లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. వాటర్ మాలిక్యూల్స్ ఇవాపరేట్ అయిపోవడం వల్ల అది కలర్ను లూజ్ అవుతుంది. మీకు సెకండ్ ఇయర్ ఐపీలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది. aqueous copper sulfate is blue in color whereas anhydrous copper sulfate is colorless అని. ఓకే, ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది 2 మార్క్స్కి. సో అది వాటర్ని లూజ్ అవ్వడం వల్ల కలర్ను లూజ్ అవుతుంది, కాబట్టి కాపర్ సాల్ట్ అని మనం అక్కడ ఇన్ఫరెన్స్లో రాస్తాము. నెక్స్ట్ వన్, సాల్ట్ని హీట్ చేసినప్పుడు ఎల్లో కలర్కి మారి అండ్
చల్లబడినప్పుడు వైట్ కలర్గా ఉంటాయి, అంటే హీట్ చేసినప్పుడు ఎల్లోయిష్గా మారుతుంది, లైట్గా ఎల్లోగా మారుతుంది. అదే దాన్ని చల్లార్చినప్పుడు మళ్ళీ వైట్గా, స్టార్టింగ్లో వైట్గా ఉంటుంది, హీట్ చేసినప్పుడు ఎల్లోగా మారుతుంది, మళ్ళీ చల్లబడిన తర్వాత మళ్ళీ వైట్ అవుతుంది. అలాగని జరిగితే మేబీ జింక్ సాల్ట్. ఓకే, ఎల్లో ఇన్ హాట్ కండిషన్ అండ్ వైట్ ఇన్ కోల్డ్ కండిషన్, అలాగని ఉంటే దాన్ని మనం జింక్ సాల్ట్ అంటాం. ఓకే, మేబీ జింక్ సాల్ట్. అండ్ హీట్ చేసినప్పుడు అలా కాకుండా టెస్ట్ ట్యూబ్ లోపలంతా కూడా తెల్లగా ఒక ఫాగ్ లాగా, అంటే ఒక మంచులాగా పొగలాగా ఫామ్ అయ్యి దాన్ని మనం సబ్లిమేషన్ అంటాం, ఉత్పతనం అంటాం. అలా ఉత్పతనంలాగా తెల్లగా ఫామ్ అయితే, సబ్లిమేట్ కానీ అయితే దాన్ని మనం అమ్మోనియం సాల్ట్ అంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టెస్ట్, జస్ట్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సాల్ట్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాము, హీట్ చేసాము, హీట్ చేసినప్పుడు మనకు టెస్ట్ ట్యూబ్ లోపల అంతా కూడా ఎలా తెల్లగా మారిపోతుంది, వైట్గా మారిపోతుంది, పొగలాగా వస్తుంది అనమాట. అలాగని వస్తే సబ్లిమేషన్ అంటాము, దాని మేబీ అమ్మోనియం సాల్ట్ అని రాస్తాం ఇక్కడ. నెక్స్ట్ అలా కాకుండా రెడిష్ బ్రౌన్ వేపర్స్ ఇవాల్వ్డ్ విత్ క్రాకింగ్ సౌండ్స్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ లెడ్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో హీట్ చేసినప్పుడు ఎల్లోగా కానీ రెడిష్ బ్రౌన్గా కానీ మారితే అది లెడ్ సాల్ట్స్లో ఇంపార్టెంట్ సాల్ట్ లెడ్ నైట్రేట్ అని చెప్పాను. ఒకవేళ మీకు ఇచ్చిన సాల్ట్ నైట్రేట్ కానీ ఉంటే ఏమవుతుంది, రెడిష్ బ్రౌన్ వేపర్స్ అలాంగ్ విత్ క్రాకింగ్ సౌండ్స్, క్రాకింగ్ నాయిస్ అంటే చిట్టపటమని సౌండ్స్ వస్తాయి, మేబీ నైట్రేట్ సాల్ట్ అని మనం ఇన్ఫరెన్స్లో రాస్తాం. నెక్స్ట్ వన్, వాటర్ డ్రాప్స్ ఆర్ అబ్జర్వ్డ్ అలాంగ్ ద ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. హీట్ చేసినప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్ లోపలంతా కూడా వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతుంటాయి, పైనంతా కూడా వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. మనము అన్నం వండేటప్పుడు కానీ కర్రీ వండేటప్పుడు కానీ పైన ప్లేట్ పెడితే ప్లేట్ పైన లోపల వైపు వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి కదా, అదేవిధంగా ఇక్కడ కూడా వాటర్ డ్రాప్లెట్స్ కానీ ఫామ్ అయితే మేబీ హైడ్రేటెడ్ సాల్ట్ అని రాస్తాం. ఇక్కడ మనం పర్టికులర్గా సో సాల్ట్ అని ఐడెంటిఫై చేయలేంలే కానీ, బట్ ఏంటంటే హైడ్రేటెడ్ సాల్ట్ అని రాస్తాం అక్కడ. సో ఇలాంటి పైన చెప్పుకున్నటువంటి 6 అబ్జర్వేషన్స్లో ఏ అబ్జర్వేషన్ కూడా మనకు రాకపోతే అప్పుడు నో క్యారెక్టరిస్టిక్ రియాక్షన్ ఈజ్ అబ్జర్వ్డ్, ఎలాంటి రియాక్షన్ అబ్జర్వ్ చేయలేదు. కాబట్టి ఇంతకుముందు మనం పైన చెప్పుకున్నటువంటి పాయింట్స్లో లెడ్, కాపర్, జింక్, అమ్మోనియం, నైట్రేట్ వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఆబ్సెంట్ అని రాస్తాం, మేబీ ఆబ్సెంట్. సో దిస్ ఈజ్ ద థర్డ్ టెస్ట్, దట్ ఈజ్ యాక్షన్ ఆఫ్ హీట్. నెక్స్ట్ ఫ్లేమ్ టెస్ట్. ఫ్లేమ్ టెస్ట్ కూడా మనము కరెక్ట్గా పర్ఫెక్ట్గా కానీ చేస్తే ఇక్కడ మనం క్యాటయాన్స్ను ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా, కొన్ని క్యాటయాన్స్ పర్టికులర్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా చేస్తామంటే ఏ సాల్ట్ ఈజ్ మేడ్ విత్ అ పేస్ట్ విత్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ concentrated HCl and a small quantity of paste is introduced into the non-luminous Bunsen flame by means of a platinum wire. మనం ఏం చేస్తామంటే ఒక వాచ్ గ్లాస్లో ఇచ్చిన సాల్ట్ని తీసుకొని దానికి జస్ట్ 2 or 3 డ్రాప్స్ కాన్సన్ట్రేటెడ్ HCl యాడ్ చేసి పేస్ట్ లాగా దాన్ని కొద్దిగా అట్లా మనము నూరుతాం అనమాట, అంటే పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ను ప్లాటినం వైర్ మీద తీసుకుంటాము. ఒకవేళ మీకు ఇచ్చిన ల్యాబ్లో ప్లాటినం వైర్ కానీ లేకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారంటే గ్లాస్ రాడ్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ల్యాబ్లో కూడా, ఆ గ్లాస్ రాడ్ మీద ఆ ఇచ్చిన పేస్ట్ని తీసుకొని బున్సెన్ ఫ్లేమ్ ఉంటుంది కదా దానికి ఎక్స్పోజ్ చేయండి. బున్సెన్ ఫ్లేమ్ దగ్గర దాన్ని హీట్ చేయండి. చేసినప్పుడు మీకు వచ్చే ఆ ఫ్లేమ్ యొక్క కలర్, ఆ బున్సెన్ ఫ్లేమ్ నుంచి వచ్చేటువంటి కలర్ని బట్టి మీకు ఇచ్చినటువంటి సాల్ట్లో ఉండే క్యాటయాన్ ఏదో చెప్పొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బున్సెన్ ఫ్లేమ్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు బ్లూయిష్ కలర్ లేదా బ్లూయిష్ గ్రీన్ కలర్ కానీ ఉంటే అది కాపర్ సాల్ట్ అని చెప్పవచ్చు. సో కాపర్ సాల్ట్కి నేను చెప్పాను కదా ఆల్రెడీ, యాక్షన్ ఆఫ్ హీట్లో కూడా చెప్పాను, ప్రత్యేకంగా కాపర్ సాల్ట్స్ కోసం ఇలాంటి టెస్ట్లు ఏం చేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ మీకు బ్లూ కలర్లో ఉంది అంటేనే అది కాపర్ సాల్ట్, దట్స్ ఆల్. నెక్స్ట్ గ్రీన్ ఫ్లాషెస్ చాలా బ్యూటిఫుల్గా ఫామ్ అవుతాయి ఇవి, రియల్గా మనము ఎగ్జాక్ట్గా చేస్తే గ్రీన్ ఫ్లాషెస్ కానీ ఫామ్ అయితే అది జింక్ సాల్ట్ అని చెప్పవచ్చు. జింక్ సాల్ట్ యాక్చువల్గా కలర్లెస్ వైట్ సాల్ట్. దీన్ని ఈ టెస్ట్ ద్వారా మనము జింక్ ఉందో లేదో ఐడెంటిఫై చేయొచ్చు చాలా ఈజీగా. జింక్ సాల్ట్స్లో కూడా మన సిలబస్లో ఉండేది జింక్ సల్ఫేట్. ఓకే, ఈ సాల్ట్ మొత్తం కనుక్కోవచ్చు అనమాట ఇక్కడ ఒకవేళ ఈ టెస్ట్ మనం పర్ఫెక్ట్గా చేస్తే. నెక్స్ట్ బ్రిక్ రెడ్ ఫ్లేమ్, ఇటుక ఎరుపు అంటాము. ఈ బ్రిక్ రెడ్ కలర్లో కానీ ఆ ఫ్లేమ్ ఫామ్ అయితే దాంట్లో కాల్షియం ఉన్నట్టు, కాల్షియం కానీ ఉంటే బ్రిక్ రెడ్ కలర్ ఫ్లేమ్ మనకు ఫామ్ అవుతుంది. అదే 5th పాయింట్కి వస్తున్నా నేను, 3rd పాయింట్ నుంచి 5thకి వస్తున్నా. క్రిమ్సన్ రెడ్ కలర్లో ఉంటే మాత్రం స్ట్రాన్షియం. ఓకే, బ్రిక్ రెడ్ కలర్లో ఉంటే కాల్షియం, క్రిమ్సన్ రెడ్ అంటే తెలుగులో మనము సింధూర ఎరుపు అంటాం, సింధూర ఎరుపు ఆ కలర్లో కానీ ఉంటే స్ట్రాన్షియం.
అలా కాకుండా యాపిల్ గ్రీన్ కలర్లో ఉంటే బేరియం. ఇవన్నీ కూడా ఒకే గ్రూప్ అనమాట, 5th గ్రూప్. తర్వాత మనం డిస్కస్ చేసుకుంటాము. కాల్షియము, బేరియము, స్ట్రాన్షియము. వీటితో ప్రాబ్లం ఏంటంటే 3 కూడా వైట్ కలర్లోనే ఉంటాయి, కానీ మనము ఫ్లేమ్ టెస్ట్లో ఆ ఫ్లేమ్ యొక్క కలర్ని బట్టి అది కాల్షియం సాల్టా, బేరియం సాల్టా, స్ట్రాన్షియం సాల్టా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు టెస్ట్ కానీ పర్ఫెక్ట్గా మనం చేస్తే. ఈ 5 పాయింట్స్ మనకు అబ్జర్వ్ చేయకపోతే అప్పుడు లాస్ట్లో మనము నో క్యారెక్టరిస్టిక్ ఫ్లేమ్ ఈజ్ అబ్జర్వ్డ్ అని రాస్తాము. సో ఈ పైన ఉండే అబ్జర్వేషన్స్ లేకపోతే ఇంకా ఏమున్నట్టు, కాపర్, జింక్, కాల్షియం, బేరియము, స్ట్రాన్షియము ఆబ్సెంట్ అయినట్టు. దీస్ క్యాటయాన్స్ ఆర్ ఆబ్సెంట్ అని రాస్తాం. సో ఇవి 4 పాయింట్స్. యాక్చువల్గా దీన్ని ఎగ్జామ్లో ఒక్కొక్క పాయింట్కి ½ మార్క్ మాత్రమే ఉంటుంది. సో మార్క్ వైజ్గా తక్కువ మార్క్స్ అయినా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ మనం గమనించి కొన్ని సందర్భంలో కంప్లీట్ సాల్ట్ను కూడా మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. దట్స్ ఆల్. దిస్ ఈస్ ద ప్రిలిమినరీ టెస్ట్ ఫర్ 2 marks and we'll continue with anion identification and confirmation test in the next video. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అన్నీ చూస్తే మీకు మొత్తం సాల్ట్ అనాలిసిస్ గురించి ఒక ఐడియా వస్తుంది. అండ్ దీస్ వీడియోస్ ఆర్ not only helpful for the students and for the teachers also who have not done practicals earlier. That means ఫ్రెష్గా టీచింగ్ ఫీల్డ్లోకి, కెమిస్ట్రీలోకి వచ్చినటువంటి టీచర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయని నేను భావిస్తున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా సెకండ్ ఛానల్ రీడ్స్ హుసేన్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయండి. ఇక్కడ రీడ్స్ అంటే రియల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ మీ కెరీర్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అండ్ కెరీర్ గైడెన్స్కి సంబంధించి అండ్ టెక్నాలజికల్గా జరుగుతున్నటువంటి అడ్వాన్స్మెంట్స్ గురించి మీకు ఓవరాల్గా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. పర్టికులర్గా ఇప్పుడు బూమింగ్లో ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వీడియోస్, అలానే లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి, వేరే టెక్నాలజికల్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా దాంట్లో నేను తీస్తూ ఉంటాను. ఓకే, రీసెంట్గా నేను చాలా రోజుల నుంచి కెమిస్ట్రీకి సంబంధించిన వీడియోస్ తీయకపోవడానికి కారణము, సో ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై ఆర్గనైజేషన్ రీడ్స్. రైట్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.